రథయాత్ర ఎట్లా ఉండింది? అద్భుతం. ఎక్కడ దారిలో ఎవరు కూడా స్వామిని వదలలేదు. మొదట్లో ఉండేవాళ్ళు నదులు మొదట చిన్నదిగా మొదలవుతుంది, మధ్య మధ్యలో ఎన్నో పాయలు కలిసి ఇక్కడికి వచ్చేసరికి అఖండ గోదావరి అయిపోతుంది. అట్లాగే రామాలయం దగ్గర చిన్నగా మొదలైంది, ఇక్కడికి వచ్చేసరికి అఖండ గోదావరి లాగా అద్భుతంగా అందరు భక్తులు. ఈ రథయాత్ర చాలా చాలా ప్రత్యేకం. అసలు ఆయన రూపమే చాలా అద్భుతం. జగన్నాథ్ ఆయన లీలల్ని ఆయన విని మహాభావనకి గురి అయి మహాభావావేశ అవతారం అని చెప్తారనమాట. భావనలో ఆ కృష్ణుని యొక్క లీలలు చాలా అద్భుతం అంట కదమ్మా, ఆ వినాలనుకుంటూ ఉన్నాం మీ ద్వారా. రోహిణి మాత చెప్తుంది, పొరపాటున బాల్య లీలలు కృష్ణ బలరాములు కన విన్నారు అంటే వాళ్ళు ద్వారక వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోతారు. వారు లేని సమయంలో మీకు ఆ లీలలను వివరిస్తాను అని చెప్పి రోహిణి మాత చెప్తుంది. ఒకసారి కృష్ణుడు బలరాముడు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక గోశాలలో కలవడం జరుగుతుంది అన్నమాట. ద్వారంలో సుభద్రను పెట్టారు. వాళ్ళు కానీ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లీలలు చెప్పడం మానేస్తాం. వాళ్ళు కృష్ణుడి యొక్క బాల్య లీలలు అద్భుతం. భగవంతుడు గీతలో ఒక విషయాన్ని చెప్తున్నాడు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తక్తద త్వత్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా యొక్క దివ్యమైన జన్మ, దివ్యమైనటువంటి కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మనైతి, వాళ్ళకి పునర్జన్మ ఉండదు అన్నాడు. ఆయన యొక్క జన్మ కానీ లీలలు కానీ దివ్యం అంటే భౌతికానికి అతీతం అని అర్థం. ఒకరోజు బృందావన వాసులు అడుగుతూ ఉన్నారు ఎవరిని, నందబాబాని, మీ కుమారుడి గురించి గర్గముని చెప్పాడు కదయ్యా, చాలా ఏమని చెప్పాడు, సాక్షాత్తు నారాయణుడే అని చెప్పాడు కదా. అప్పుడు నందబాబా అంటాడు, ఆయన ఏదో పొరపాటున చెప్పినట్టున్నాడు, ఈ కృష్ణుడు నారాయణుడు అని చెప్పి, నాకైతే అట్లేమీ అనిపించట్లేదు, అదేంటి అట్లా అంటారు అంటాడు. పిడుగు పెడితే బెదరచ్చు, మెరుపుకే బెదిరిపోయి వాళ్ళ అమ్మ కొంగు వెనకాల పోయి దాముకుంటాడు, ఈడెట్ట నారాయణుడు అవుతాడయ్యా అంటున్నాడంట నందబాబా. పిడుగు పెడితే బెదిరితే పర్వాలేదు కానీ మెరుపు మెరిస్తేనే అమ్మ కొంగు వెనకాల వెళ్ళి దాముకుంటాడు, అటువంటి నా కన్నయ్య ఎట్లా నారాయణుడు అవుతాడు? నేను భోంచేసిన తర్వాత తాంబూలం నవ్వుతూ ఉంటే వచ్చి నా ఒడిలో ఒరిగిపోతాడు. ఒరిగిపోతూ నాన్న నాన్న ఏంటి నవ్వులుతున్నావు, నాకు కొంచెం ఇవ్వచ్చు కదా అంటాడంట. ఆయన నోరు తెరిస్తే ఆ నోట్లో నుంచి తాంబూలం తీసుకొని ఈయన నోట్లో పెట్టుకొని కృష్ణుడు నవ్వులుతూ, ఆయన అటువంటి నా ఎంగిలి తినేటువంటి వాడు నారాయణుడు ఎట్టవుతాడు? అయినా వాళ్ళమ్మ నిద్రపోనించడానికి పడుకోమంటే, అమ్మ అమ్మ నాకు ఏదన్నా కథ చెప్తే కానీ నేను నిద్రపోనంటాడు. ఆమె కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఏమని అంటే, దశరథుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆయనకి 3 భార్యలు 4 కుమారులు. రాముడు పెద్దవాడు. సీతను రావణాసురుడు 10 తలల రాక్షసుడు అపహరించాడు. ఎప్పుడైతే సీతను 10 తలల రాక్షసుడు రావణుడు అపహరించాడు అనగానే ఈయన మంచం మీద నుంచి ఎగిరి కిందకి దూకేసి, ఏ లక్ష్మణ, నా కోదండం ఎక్కడ, బాణం ఎక్కడ, తీసుకురండి అంటాడు. అప్పుడు యశోదమ్మ అంటుందంట, అరే నాయన, నీకు నిద్రపోనించడానికి నేను కథలు చెప్తా ఉంటే నువ్వు ఎగిరి గంతేస్తా ఉన్నావు, దీనికే నేను కథలు చెప్పేది అంటున్నాడు. నిద్రపోవడానికి నేను కథలు చెప్తున్నాను, లేచి పరిగెత్తి గెంతులేయడానికి కాదురా. అప్పుడు లక్ష్మణుడు వస్తాయిన బలదేవుడు వస్తాడంట. వచ్చి, మయ్యా యశోద, నేనే లక్ష్మణుడిని అన్నా అంటాడు.
ఏయ్ బలదేవ, రోటికి కట్టేశాను కదా కృష్ణుడిని, ఎక్కువ వేషాలు వేసామంటే నేను కూడా కట్టేస్తాను, పోతావా ఇక్కడ నుంచి లేదా అంటాడు. ఇంకో రోజు, అమ్మ నాకు నిద్ర పట్టట్లేదే, ఏదన్నా కథ చెప్తే కానీ నేను నిద్రపోను. అప్పుడు ఆమె నరసింహలీల చెప్తుందంట. నరసింహలీల చెప్పగానే మళ్ళా నరసింహుని నేనే అంటాడంట. ఈయన ఎప్పుడైతే నరసింహుని నేనే అనగానే బలదేవుడు వచ్చి నరసింహుడి వెనకాల ఉన్నటువంటి అనంతుణ్ణి నేనే అంటాడంట. అప్పుడు యశోదమ్మ అంటుందంట, అదృష్టమో దౌర్భాగ్యమో తెలియదు, దశావతారాలన్నీ నా ఇంట్లోనే పుట్టారు అని చెప్పి అంటుందంట. అదృష్టమో దురదృష్టమో తెలియదు, దశావతారాలన్నీ మా ఇంట్లోనే పుట్టున్నారు అని చెప్పి యశోదమ్మ అంటుందంట. ఈ రకంగా రకరకాలైనటువంటి చమత్కారమైనటువంటి లీలలు భగవంతుడివి. ఆ రోటి కట్టేసేదానికి ముందు ఆయన బాగా ఆడుకొని వస్తాడు. ఆడుకొని వస్తే అలసిపోయి ఉంటాడు, ఆకలిగా ఉంటాడు. పిల్లవాడికి తల్లి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే కడుపు ఖాళీ అయినప్పుడు గుర్తొస్తుంది. వాడు పుట్టిన దగ్గర నుంచి ఆకలి వేసిందంటే కుక్క పెట్టి ఏడ్చేస్తాడు. కడుపు నిండితే కానీ, ట్యాంక్ ఫుల్ అయితే కానీ వాడు ఏడు పాపడు. ఈయన కూడా ఆకలేసింది. అమ్మ ఏం చేస్తూ ఉంది అంటే, వీడు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి వెన్న మిగడ ఇవన్నీ తింటున్నాడు, ఎందువల్లంటే పనులు మన ఇంట్లో చేస్తున్నారని వాడికి నచ్చట్లేదేమో, ఈరోజు నేను స్వయంగా చిలికితే బాగుంటుంది అని చెప్పి ఆమె చిలుకుతూ ఉందంట వెన్న. వచ్చిన సీరియస్గా ఆ కవ్వం పట్టుకొని నిలబడుకున్నాడు, గట్టిగా కవ్వాన్ని పట్టుకున్నాడు. అప్పుడు తల్లి యశోదకు అర్థమైంది, వీడికి చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఒడిలోకి తీసుకొని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ లోపల పొయ్యి మీద పాలు పొంగిపోతూ ఉన్నాయి. ఆచార్యులు ఏం చెప్తారంటే, ఆ పాలు ఎందుకు పొంగిపోతున్నాయి అంటే, యశోదమ్మ కృష్ణుడికి కడుపు నిండా పాలు తాగించేస్తే ఇంకా మనం బతికి ఉపయోగం ఏముంది, అగ్గిలో దూకుతామని చెప్పి అవి పొంగి అగ్గిలోకి దూకుతున్నాయంట. కృష్ణుడికి ఉపయోగపడట్లేదు మనము అని చెప్పి, కృష్ణుడికి మనం ఉపయోగపడకపోతే వ్యర్థము కదా జీవితం అని చెప్పి ఆ పాలు పొంగి మంటల్లోకి పడిపోతున్నాయంట. సూసైడ్, ఆత్మహత్య. పూర్తిగా కడుపు నిండలేదు. ఈయనకి చాలా కోపం వచ్చింది. కడుపు పూర్తిగా నింపకుండా అమ్మ వెళ్ళిపోయిందని చెప్పి ఆ కొండ ఫట్టను పగలగొట్టేశాడు. ఆ వెన్న తీసుకొని నోట్లో కోతులు కూడా వచ్చాయి. ఫ్రెండ్స్, మీకు ఎన్నోసార్లు చెప్పాను, కోతులు కృష్ణుడికి ఎందుకు ఫ్రెండ్స్ అంటే, ఒకరోజు యశోదమ్మ అడుగుతుంది, కన్నయ్య కోతులు చూస్తే పిల్లలు భయపడతారు, మరి నువ్వే వాటి మధ్యలో కూర్చొని వెన్నా మీగడ తినిపిస్తున్నావు, నీకు భయం లేదురా అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అమ్మా నేను రాముడిగా వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలన్నీ నాకు సేవ చేయడానికి వచ్చాయి. అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి, ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు, కానీ పస్తుండి నా సేవకు అంకితమయ్యాయి. అందుకని ఈ రోజు నా స్వహస్తాలతో వెన్న మిగడ తినిపిస్తున్నాను. నా స్వహస్తాలతో వెన్న మిగడ తినిపిస్తూ ఉన్నాను. అప్పుడు యశోదమ్మ వచ్చి అంటుందన్నమాట, అరే కుండ ఎందుకురా కన్నయ్య పగలగొట్టావు? అయ్యో ఏంటమ్మా, గోపికలంటే ఆ భాండాలు నా మీద వేస్తే సరే, నువ్వు కూడా ఆ భాండ వేస్తావు ఏంటమ్మా? ఏంట్రా ఆ భాండం ఏంటి, నువ్వే కదా పగలగొట్టింది కుండ? అమ్మా చాలా తప్పే, నీ గజ్జలకి నీ యొక్క గజ్జలు ఇంతింతలా ఉన్నాయి, నువ్వు ఆ పొయ్యి మీద పాత్ర పొంగిపోతున్నాయి పాలని ఆతృతతో పరిగెత్తినప్పుడు ఆ పెద్ద పెద్ద గజ్జలు ఆ కొండకి తగిలి పగిలిపోయింది, అంతేగాని నేను పగలగొట్టలేదు, నేను పగలగొట్టలేదు. మరి ఈ కోతుల సంగతి ఏంట్రా, వాటికి ఎందుకు తినిపిస్తున్నావు, ఎవరు తినిపిస్తున్నారా కోతులకి అని చెప్పి యశోదమ్మ అంటే, కృష్ణుడు అంటాడు, వాటిని ఎవరు పుట్టించారో వాడే తినిపిస్తున్నాడమ్మా ఆ కోతులకి అంటాడు. ఆ కోతుల్ని ఎవరు సృష్టించాడో అతనే తినిపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఈయనే కదా సృష్టికర్త. ఎవరు సృష్టించారో ఆ కోతులు, ఎవరు జన్మించారో ఆయనే తినిపిస్తున్నాడు.
మరి తలుపులు ఎవరు తెరిచారా కోతులకి? అమ్మా నువ్వే కదే తలుపు తెరిచి వచ్చావు, అది కూడా నా మీద వేసేస్తావా? అది కూడా నా మీద వేసేస్తావా? సో ఈ రకంగా అద్భుతమైనటువంటి లీలలు అంటే నేను ఎప్పుడు గమనిస్తానన్నమాట. ఆ కృష్ణుడు లీలలు ఎప్పుడు చర్చించినా కానీ మాట్లాడే నాకు, వినేటువంటి మీకు ముఖాలు వికసించిపోతాయి అన్నమాట. ఎందువల్ల అంటే ఆ కృష్ణుడు లీలలు ఎక్కడ చర్చ జరిగితే అక్కడ భగవంతుడు ఉంటాడంట. నేను మొన్న ఒక విషయం చెప్తూ ఉన్నాను. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, గోవు దూడ ఎటు వెళ్తే అటు తల్లి వెళ్తుందంట. అట్లాగే కృష్ణుడి కీర్తన ఎవరైతే చేస్తారో, కృష్ణుడి యొక్క లీలలను ఎవరైతే చర్చిస్తారో వాళ్ళ వెనకాల కృష్ణుడు అనుసరించి వస్తూ ఉంటాడంట. ఎత్రగా ఎంది మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తారో అక్కడ నేను తిష్ట వేస్తాను. ఆ కృష్ణుడి యొక్క లీల ఎప్పుడైతే చర్చ చేస్తామో మన ముఖం వికసిస్తుంది అన్నమాట. మన ముఖం వికసిస్తుంది. ఎన్ని భాగాలన్నా ఉంది. నేను చాలాసార్లు భక్తులను అడుగుతాను, ఈ కృష్ణుడి లీలలు సత్సంగం జరిగేటప్పుడు, ఏమయ్యా గంట అయిపోయింది కదా, మీ ఈఎంఐల బాధ ఏమన్నా గుర్తొచ్చిందా ఈ గంటలో? ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఈరోజు నేను కీర్తన చేస్తా ఉంటే ఒక 72-73 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఒక ఆయన ఎట్ట ఎగురుతున్నాడంటే నాకు భయం వేసింది. ఇంకా ఉత్సవ పరిస్థితి ఏంటో పరిస్థితి అని. ఆయన 17 ఏళ్ల పిల్లోడు, 16 ఏళ్ల పిల్లోడు లాగా గింతులేస్తా ఉన్నాడు అనమాట. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ కృష్ణ నామ సంకీర్తన నుంచి వస్తుంది అనమాట. కృష్ణ లీలల నుంచి వస్తుంది అనమాట. ఎనర్జీ, ఆ శక్తి ఆ భగవంతుడి నుంచి వస్తుంది. ప్రహ్లాదుడు చెప్తాడు కదా, తండ్రి అడుగుతాడు, విషం ఇస్తాడు, కాలకోటి విషం అది, తాగేదానికి తల్లిని ఇమ్మని చెప్తాడు కయాతుని. అప్పుడు ఆమె అంటుంది, ఎంత దౌర్భాగ్యవంతురాలి నేను, కన్న కొడుక్కి విషం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, దుస్థితి ఏర్పడిందంటే ఎంత దౌర్భాగ్యం నా. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, అమ్మా ఎందుకే కలత చెందుతావు, నాకు ఒక చిన్న అనుమతి ఇవ్వవే అంటాడు. ఏంటది అంటే, ఈ విషాన్ని కూడా ఆ శ్రీహరికి అర్పించుకొని నేను సేవిస్తానంటాడు. ఆ విషయాన్ని భగవంతుడికి అర్పించాడు. ఎప్పుడైతే ఆయనకి అర్పించాడో అది అమృతం అయిపోయింది. అది ఎప్పుడైతే అమృతం అయిపోయిందో ఈయన సేవించాడు, మరణించలేదు. ఈయనకి అర్థం కాలేదు, హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు శక్తి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు వినమ్రతతో చెప్పాడు, తండ్రి నీకు ఎక్కడి నుంచి అయితే వస్తుందో నాకు కూడా అక్కడి నుంచే వస్తుంది. అందరికీ మాట్లాడే వాక్కు, తెలివితేటలు అన్ని, మత్త స్మృతి జ్ఞానం అబోధనంచ, తెలివితేటలు, జ్ఞాపక శక్తి అన్నీ ఆ భగవంతుడి నుంచి వస్తాయి. మనకు ఆనందం ఎందుకు లేదు అంటే, ఇప్పుడు ఫ్యాను ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ తీసేస్తే ఏమవుతుంది, తిరుగుద్ది. అది నేను మళ్ళీ చెమటలు కట్టుకోవాలి. ఆ కనెక్షన్ ఉంటే తిరుగుతుంది. మనకు కూడా ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతునితోటి కనెక్షన్ పోయింది. అందువల్ల మన ముఖాలు ఎటు పెట్టుకొని తిరుగుతాం. ఎప్పుడైతే ఆయనతో సంబంధం ఏర్పడుతుందో, ఈరోజు ఎన్ని గంటలు, దగ్గర 5 గంటల సేపు, 5-6 గంటల సేపు అందరూ కూడా నామం చేసుకుంటూ, మామూలుగా నేను చెప్తున్నాను చెప్పండి, ఎవరినైనా ఈరోజు పక్కింటికి వెళ్ళడానికి కూడా స్కూటర్లో వెళ్తాడు, పక్క వీధికి వెళ్ళడానికి కారులో వెళ్తాడు. ఇంత దూరం మామూలుగా ఎవరైనా నడవమంటే నడుస్తారో చెప్పండి? ఎవరు నడవడు. అది ప్రత్యేకించి ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ ఇంత దూరం నడిచాము అంటే జగన్నాథ 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 జగన్నాథ, ఆ జగన్నాథుడి శక్తినిచ్చావు. అదే రకంగా ఆ జగన్నాథుడికి మనం శరణాగతి పొందితే జీవితం అంతా కూడా తెలియకుండానే నడిపించేస్తాడు. అందుకని ఆచార్యులు చెప్తున్నారు, గోవు దూడ యొక్క గిట్ట గుర్తు ఎంత ఉంటుంది, దాంట్లో వర్షం పడినప్పుడు నీళ్లు నిలబడతాయి, దాన్ని దాటడం ఏమన్నా కష్టమా? భగవత్ శరణాగతి పొందినటువంటి వ్యక్తి ఆ గోవు దూడ గిట్ట గుర్తులో ఉండేటువంటి నీటిని
ఎంత సులభంగా దాటుతాడో ఈ సంసారాన్ని దాటేస్తాడని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. భగవత్ శరణాగతి ఈ సంసారాన్ని దాటేస్తాడు. అంత సులభమైపోతుంది జీవితం. అయితే దురదృష్టం ఏంటి అంటే ఆ భగవంతునికి మనం శరణాగతి పొందకుండా ఈ కష్టాలన్నీ అనుభవిస్తూ ఉన్నాం. భగవత్ శరణాగతి పొందకపోతే నీటి బిందువు లాంటి కష్టం సముద్రం లాగా కనిపిస్తుంది. అందుకనే చూడండి మనోళ్ళు చిన్న చిన్న కష్టాలకు బింబేలేసిపోతుంటారు. అయ్యో అమ్మో అమ్మో. కానీ ప్రహ్లాదుడు కొండల మీద నుంచి తొలగించారు, ఏనుగులతో తొక్కించారు, పాములతో కనిపించారు, మంటల్లో తోశారు, రంపాలతో పోయడానికి ప్రయత్నించారు. అన్ని సందర్భాల్లో కూడా అంటున్నాడు ప్రహ్లాదుడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. వచ్చి ఆయన చూసేసాడు. చూసేసి నారాయణ నారాయణ. వీళ్ళు మామూలు రూపాలకు వచ్చేసారు. ఏంటి నారదా? అహో భాగ్యం అహో భాగ్యం. ఏం భాగ్యం అన్నాడు కృష్ణుడు. భలే వాళ్ళ స్వామి, రూపం చూసేసా అన్నాడు. ఓరే నాయన చూసేసా అన్నాడు. అరే నాయన, ఈ రూపం నా లీలలు నేను విని మహాభావంలోకి వెళ్ళాను, ఇది అందరికీ చెప్పకూడదు అన్నాడు. అదొక్కటే నా వల్ల కాదు స్వామి, దాగదేమి అన్నాడు. సమయం వచ్చినప్పుడు చెప్తలేదా నాయన, ఇప్పుడు అని చెప్పాడు. నీలాచల పర్వతం మీద నీలమాధవుడు అని చెప్పి భగవంతుడు ఆయన అక్కడ ఉపస్థితమై ఉన్నాడు. బ్రహ్మ యొక్క 50 సంవత్సరాల జీవితం, బ్రహ్మకి 100 సంవత్సరాలు. ఒకరోజు 1000 మహాయుగాలు ఆయనకు ఒక రోజు, మళ్ళా 1000 మహాయుగాలు ఒక రాత్రి. అటువంటి 50 సంవత్సరాలు జీవితానికి ఆ 50 సంవత్సరాల లోపు నీలాచల పర్వతం పూరీ క్షేత్రంలో నీలమాధవుడిగా ఉంటాడు. 50 సంవత్సరాల తర్వాత ఆ యొక్క నీలాచల పర్వతం మీద నీలమాధవుడు జగన్నాథుడిగా మారుతాడనమాట. బ్రహ్మ యొక్క 50 సంవత్సరాల తర్వాత ఆయన జగన్నాథుడిగా మారుతాడు. సో ఆ పూరీ క్షేత్రంలో ఇంద్రద్యుమ్న మహారాజు అని చెప్పి ఆయన మందిరాన్ని నిర్మించి భగవంతునికి విగ్రహాలు ఏమి పెట్టాలా అని ఆలోచించి బ్రహ్మని సంప్రదించినప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఇట్లా శంకు చక్రాలతో ఉన్నటువంటి చెక్క దొంగలు కొట్టుకొని వస్తాయి, వాటిని విగ్రహాలుగా చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆయన వాటిని గుర్తించి ఎవరిని శిల్పిని తీసుకొచ్చినా కానీ ఆ ఉలులన్నీ వంకర్లు పోతున్నాయి. విశ్వకర్మే వచ్చాడు, నేను చెక్కుతాను, అయితే ఇన్ని రోజులు తలుపులు తీయకూడదన్నాడు. తలుపులు తీయకూడదన్నాడు. ఒక 20 రోజులు ఏమో అయిన తర్వాత లోపల నుంచి ఏం శబ్దం రావట్లేదు. మొదలై విశ్వకర్మ వృద్ధుడి రూపంలో వచ్చాడు. ఉన్నాడో ఊడిపోయాడో బకెట్ దన్నేశాడో అని చెప్పి ఈయన ఆతృతతో అన్ని రోజులు నిద్రాహారాలు మానేసి జపం చేసుకుంటూ అటు ఇటు పచారులు చేస్తున్నాడంట. స్వామి ఎట్లా ప్రకటమవుతాడని చెప్పి ఆ శబ్దం రాకపోయేసరికి తలుపులు తెచ్చేసరికి ఇట్లా ఉన్నారు విగ్రహాలు. అప్పుడు ఆయన అన్నాడు, ఇట్లాగే ప్రతిష్ఠించుకోండి అన్నాడు. ఈయన దుఃఖిస్తూ ఉంటే అప్పుడు నారదుని ప్రత్యక్షమయ్యాడు. ఎందువల్లంటే అంతదాకా ఆపుకొని ఉన్నాడు పాపం, అంతదాకా ఆపుకొని ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైపోయి, స్వామి మీరేం కలత చెందొద్దు, జగన్నాథుడు ప్రత్యేకంగా భావావేశ రూపంలో ఆయన లీలలను ఆయనే విని మహాభావనకి గురి అయ్యి ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు. ఈ రూపంలోనే పూరీ క్షేత్రంలో ఆయన విరాజమానమై భక్తుల్ని అనుగ్రహించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. మనందరికీ చాలా చాలా సందేహాలు ఉంటాయి. కొండలు ఏంటి పెద్దగా ఉన్నాయి? ఆయన కళ్ళు మామూలుగా కమలపు రేకులాగా ఉంటుంది, కమలాక్షుడు అంటారు భగవంతుడు. కానీ జగన్నాథుడికి మాత్రం రౌండ్గా ఉంది. రౌండ్గా ఎందుకుందయ్యా అంటే
ఏ డైరెక్షన్ నుంచి ఏ భక్తుడు వచ్చినా కానీ అతని మీద అనుగ్రహం చూపించడానికంట. ఆయనకి మళ్ళా కనురెప్పలు ఉండవు. ఆ కనురెప్పలు ఎందుకు ఉండవయ్యా అంటే, అనంత కోటి భక్తులు నా దర్శనం కోసం వస్తే ఆ కనురెప్పలు ఉంటే ఆ క్షణం నేను కన్నురెప్పలు మూసినప్పుడు ఆ భక్తుని మీద అనుగ్రహం పడకుండా ఉంటుంది. ప్రతి ఒక్కడి మీద నా అనుగ్రహం ఉండాలంటే కనురెప్పలు లేకుండా ఉండాలని చెప్పి కనురెప్పలు లేవండి. సో ఆయన్ని ప్రతిష్ఠించాలా అని చెప్పి బ్రహ్మదేవుడిని పిలుచుకొద్దామని చెప్పి ఈయన ఇంద్రజమ్నుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన ఇల్లు వచ్చే లోపల ఎన్నో యుగాలు అయిపోయాయి. వచ్చేసరికి గాల మాధవ అని చెప్పి ఒక రాజు, అప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు అనమాట. ఈయన వచ్చేసి అన్ని ఏర్పాట్లని చేయాలంటే ఆయన నా రాజ్యంలో ఎవడే నువ్వు వచ్చావు, నువ్వేంటి చేసేది అది ఇది అని చెప్పి ఆయన ఆగ్రహించకపోతే అక్కడ ఆ పూరి మందిరంలో ఒక కాకి ఒకటి ఉండింది. దాని పేరు కాకభూషణి. ఆ కాకి చాలా చక్కగా రామాయణం చెప్తుందంట. సో ఆ కాకి సాక్షి అనమాట. మీ పూర్వీకులే ఈయన ఇంద్రజమ్నుడు ఈ మందిరాన్ని నిర్మించాడు. బ్రహ్మని ప్రాణ ప్రతిష్టకు పిలుచుకురావడానికి వెళ్ళి లోపల చాలా టైం అయిపోయింది. ఇక్కడ కాలము అక్కడ కాలము వ్యత్యాసం ఉంది కాబట్టి నువ్వు ఆయనతో గొడవ కాదు, ఆయనతో సహకరించి ఇక్కడ ప్రతిష్ఠ చేయాలా అని చెప్పి ఆ కాకభూషణ్ణి చెప్పేసరికి ఆ యొక్క రాజు కూడా అంగీకరించి బ్రహ్మ యొక్క సమక్షంలో చాలా వైభవంగా జగన్నాథుని యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగినప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఒక కోరిక కోరుకున్నాడు. ఏమని అంటే, స్వామి మీకు నైవేద్యం పెట్టినప్పుడు మీరు భుజించిన తర్వాత చేతులు కడుగుతారు కదా, ఆ తడి ఆరక ముందే మళ్ళా మీకు నైవేద్యం పెడతాం. మీరు అట్లా తింటూ ఉండాలి, భక్తుల్ని ఆ ప్రసాదం ఇస్తూ ఉండాలి. అందుకని పూరి క్షేత్రం అన్నక్షేత్రం అన్నారు. భగవంతుడు మంచిగా భోజనం చేయడానికి పూరిలో ఉపస్థితమవుతాడు జగన్నాథుడు. తిన్న తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ కావాలి, వ్యాయామం, లేకపోతే అజీర్తి అవుతుంది. ఆ వ్యాయామం కోసం బృందావనానికి వెళ్తాడు. అక్కడ గోపాలులతోటి గోపికలతోటి నృత్యాలు ఆటలు అన్నీ కూడా సాగిస్తాడు బృందావనంలో. అవన్నీ అయిన తర్వాత బాగా ఆటలాడితే అలసిపోతాం కదా, రెస్ట్ కావాలా, శ్రీరంగానికి వచ్చి పడుకుంటాడు. రెస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం బిజినెస్ కూడా చేయాలి. తిరుమల కొండ మీదకి వచ్చి కూర్చొని అందరికి బోడి కొట్టేసి వాడి దగ్గర ఉండేవని లాక్కొని వ్యాపారం చేస్తాడు అనమాట. ఒక్కో దగ్గర ఒక్కో లీల స్వామిది. అక్కడ భోజనం, అక్కడేమో ఆటలు పాటలు, ఇక్కడేమో శయనం, తిరుమలలో ఏమో బిజినెస్ అనమాట. సో ఈ రకంగా పూరిలో ప్రసాదం చాలా చాలా ప్రత్యేకమైనటువంటి. ఆచార్యులు ఏం చెప్తారంటే, ప్రసాదం కరుణావతారం. ప్రవచనం అందరికీ నచ్చదు, భజన అందరికీ నచ్చదు, దర్శనం కూడా అందరికీ నచ్చదు, కానీ ప్రసాదం మాత్రం అందరికీ నచ్చుతుంది. అందరికీ నచ్చుతుంది. దాంట్లో ఎంత శక్తి ఉంది అంటే, ప్రసాదంలో అన్య మతస్థులు వాళ్ళ మతంలోకి మార్పిడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర శపథం చేపిస్తారు. ఏమనంటే, మళ్ళా ఎప్పుడు నువ్వు ప్రసాదం తీసుకోకూడదు అని. మన దురదృష్టం ఏంటి అంటే, వాళ్ళకు ఉండే విశ్వాసం మనకు ఉండదు అనమాట. వాడు ఎందుకు నువ్వు ప్రసాదం తీసుకోకూడదని ప్రతిజ్ఞ చేపిస్తాడంటే, పొరపాటున వాడు మళ్ళీ ప్రసాదం తీసుకుంటే మళ్ళీ గుడికి వచ్చేస్తాడు అనమాట. అందుకని చెప్పి ప్రతిజ్ఞ చేయించుకుంటాడు. అంత శక్తి ప్రసాదంలో ఉందన్నమాట. ప్రసాదం కరుణావతారం, ప్రసాదం కరుణావతారం. నేను ప్రసాదం రైలు ఒకటి, లాస్ట్లో రథయాత్ర రైలు ఒకటి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీళ్ళు వెనకాల ఎవరో నన్ను అట్లా తగిలిచ్చారు చెయ్యి. అంటే టైం అయిపోయింది అని తెలియదు, లేదా వాళ్ళు అక్కడ ఏదో పని చేస్తే తగిలిచ్చారో తెలియదు నాకు, లేకపోతే మీ టైం అయిపోయింది ఆపేయండి అని తగిలిచ్చారో తెలియదు, చెయ్యి అయితే తగిలిచ్చారు. అందుకని నేను కూడా ప్రిపేర్ అయిపోతున్నాను. ప్రసాదం
ఒకసారి నారదముని వైకుంఠానికి వెళ్ళాడంట. ఈ కథ అయితే ప్రతి రథయాత్రకి చెప్తాను నేను. వెళ్ళి ఆ ముందు రోజే స్వామి లక్ష్మీదేవితో చెప్పాడంట, ఈరోజు రథయాత్రలో కూడా లక్ష్మీదేవి అలుగుతుందంట వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేస్తే. ఎందువల్లంటే పూరి క్షేత్రంలో ఆమె ఇన్ఛార్జ్, వీళ్ళ ముగ్గురికి భోజనాలు పెట్టేది ఆమె. 7 కుండలు ఒకదాని మీద పెడతారు. కింద మంట పెడితే కింద కుండ ఎట్లా ఉడుకుతుందో పై కుండ కూడా అట్లాగే ఉడుకుతుంది. ఆ హోల్ కిచెన్కి ఇన్ఛార్జ్ ఎవరంటే లక్ష్మీదేవి. ఆమె అంటుందంట, నా దగ్గర అన్ని చాకరీ చేయించుకుంటారు, ముగ్గురు నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నారు షికారికి. అప్పుడు జగన్నాథుడు అంటాడంట, ఏ లక్ష్మి, మా పుట్టింటికి వెళ్తా ఉన్నాం, నేను ఎందుకు తీసుకెళ్ళడం అని చెప్పి మేము వెళ్తున్నాం, కొంచెం నువ్వేమి ఫీల్ అవ్వద్దే అని చెప్పి ఏదో మంచి స్వీట్ ఒకటి ఆమెకి నోట్లో పెట్టేసి నేను వెళ్ళిపోతాను వీళ్ళు. సో ఆ లక్ష్మీదేవి తోటి భగవంతుడు చెప్పాడంట, నా ప్రసాదం ఎవరికి ఇవ్వద్దు రేపు నుంచి అన్నాడంట. మరుసటి రోజే నారదుని వచ్చాడు. వచ్చి అమ్మ ప్రసాదం తల్లి అన్నాడంట. నారద, నిన్నే స్వామి చెప్పాడు ఎవరికి ఇవ్వకూడదని. అమ్మ ఆయన చెప్తుంటాడు, తల్లి నువ్వు కొంచెం ఏమో, నేను మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను ఆయన చెప్పింది, నేను ఇవ్వలేదని. ఈమె పాద సేవ చేస్తూ ముఖం ఏదో దిగాలుగా పెట్టుకుని ఉందంట. అప్పుడు స్వామి అడిగాడంట, లక్ష్మి ఏంటి ముఖం అట్లా పెట్టుకొని ఉన్నావు అన్నాడు. భక్తుల్ని సంతృప్తి పరచకపోతే ఇట్ట కాకపోతే ఇంకెట్లుంటాం స్వామి అడిగిందండి. అంటే చూడండి, ప్రభుపాదులు వారు కూడా చెప్తారు, కృష్ణుడికి 3 కోటి దేవతలు పనులు చేయడానికి ఉన్నారు కదా, ఆయనకి పని పాట లేకపోతే బోరు కొడతా స్వామి అని చెప్పి ఒక శిష్యుడు అడుగుతారు, పాశ్చాత్య శిష్యుడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, ఆయనకు పని లేదని ఎవరైనా చెప్పింది నీకు? ఎవడన్నా గౌతమి ఘాట్లో హరే కృష్ణ అని ఒకసారి అంటే ఇంకా వాడిని భక్తుడిగా భావించి 24 గంటలు వాడి మీద ధ్యానం పెట్టుంటాడు, ఆయన పని లేకపోతే. ఎవడన్నా నేను కృష్ణ అని అన్నాడు అనుకోండి, ఇంకా వాడి బాధ్యత అంతా ఈయన భుజాలు వేసేసుకుంటాడు. ఆయనకు పని లేదని ఎవరైనా చెప్పింది? ఆ భక్తుల్ని సంరక్షించడం, ఆ భక్తుల్ని చూసుకోవడం అంతా ఆయన పనేదేనయ్యా. మనకేంటి అంటే మనం అనుకున్నది జరగకపోతే ఏదో జరగలేదని చెప్పి అనుకుంటాం. ఒక భక్తుడు ఉన్నాడంట, రోజు భగవంతుడి మందిరానికి వెళ్ళి సేవ చేసేవాడంట. వాడి ఫ్రెండ్ ఒకడు ఉండేవాడంట, దుర్మార్గుడు, చెయ్యని పాపం లేదంట. ఒకరోజు వీడు సేవ చేసుకొని వీధిలోకి వచ్చేసరికి ఆ వీధిలో ఒక చీల ఒకటి కాలు గుచ్చుకునేదంట. గుచ్చుకునేసరికి ఆయనకి ఎక్కడ లేని బాధ వచ్చింది. ఆ చీల తీసేటప్పుడు చూస్తే ఈ దుర్మార్గుడైన స్నేహితుడికి బంగారు నాణ్యం దొరికిందంట. వీడు చాలా కలత చెందాడు. నాకేమో సేవ చేసేవాడికి చీల గుచ్చుకునింది, వీడు పాపి, వీడికి బంగారు నాణ్యం దొరికింది అని చెప్పి కలత చెంది అటు ఇటు చూస్తే ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. స్వామి, నాకు ఒక సందేహం ఉందన్న. ఏంట్రా నాయన? నేనేమో రోజు భగవంతుడికి సేవ చేస్తాను, నాకేమో చీల గుచ్చుకునింది, వాడికేమో నా స్నేహితుడు పాపాత్ముడు, వాడు చెయ్యని పాపం లేదు, వాడికి బంగారు నాణ్యం దొరికింది, నాకేం అర్థం కాలేదన్న. అప్పుడు ఆ సాధువు దిగే దృష్టితో చూశాడంట. చూసి చెప్పాడంట, మరి నాయన, నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఈరోజు నువ్వు మరణించాలి, కానీ ఈ జన్మలో భగవత్ సేవ చేస్తున్నావు కాబట్టి చీల గుచ్చుకునే దాంతో భగవంతుడు నిన్ను వదిలేశాడు మరణించకుండా. వాడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతి వల్ల, పుణ్యం వల్ల ఈరోజు పెద్ద బంగారు నిధి దొరకాల, కానీ ఈ జన్మలో చేసే పాపాల వల్ల ఒక్క నాణ్యం దొరికింది వాడికి, ఆ బంగారు నిధి దొరకలేదు అన్నాడు. ఈ రకంగా మనకేంటి అంటే ఏది ఎందుకు జరుగుతూ ఉంది మనకు తెలియదు అన్నమాట. కానీ భగవంతుడు ఎప్పుడైతే స్వామి నేను నీ భక్తుణ్ణి అన్న దగ్గర నుంచి మన యోగక్షేమాలు ఆయన చూస్తూ ఉంటాడు. అందుకనే గీతలో ఆయన హామీ చెప్తున్నాడు, అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అన్ని చింతలు విడిచిపెట్టిన ఆ చింతల్లో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, యోగక్షేమాలు నేను చూసుకుంటాను. సో అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి
అమ్మవారు కలత చెంది ఉంది. అప్పుడు స్వామి అంటాడు, నేను అట్టంటా ఉంటాను, నువ్వు తల్లిగా కొంచెం ఎగ్జంప్షన్స్ అట్లా చేసేసి ఏదో అడ్జస్ట్మెంట్ చేసేయాల. ఒక పని చేస్తాలే, నారదుని వచ్చి నిన్ను అడిగినప్పుడు నేను గరుత్మంతుడికి చెప్తాను, నన్ను పిలవని. నేను అటు ఆయన గరుత్మంతుడి పక్క తిరిగినప్పుడు నువ్వు ఆ పళ్ళని తీసుకెళ్ళి నారదునికి ఇచ్చేసి ఉపాయం కూడా నేను చెప్పాడు. అప్పుడు కరెక్ట్గా స్వామి భుజించిన తర్వాత అమ్మవారు రెడీగా ఉన్నారు. గరుత్మంతుడు స్వామి అని పిలిచాడు. స్వామి అడు తిరిగాడు, ఈ పళ్ళని తీసుకెళ్ళి ఆమె నారదుడు వారికి ఇచ్చేసి. కీర్తన పార్టీ రెడీగా ఉందా లేదా? ఎవ్వరు లేరే. అప్పుడు ఆయన శుభ్రంగా ఆ పళ్ళని తీసుకెళ్ళి భుజించాడు అనమాట. భుజించిన తర్వాత భగవంతుని యొక్క ఉచ్చిష్ట నేరుగా ఆయన యొక్క ప్రసాదం అది తిన్న తక్షణమే మహాభావానికి గురి అయిపోయి నారదముని తన్మయత్వంలో భగవత్ నామ సంకీర్తన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. ఆయన తన్మయత్వంలో నృత్యం చేసుకుంటూ ఎక్కడికి వచ్చేసాడంటే కైలాసానికి వచ్చేసాడు. కైలాసానికి వస్తే శివుడు నారదుని చూసి ఏం అర్థం కాలేదు. ప్రళయం వచ్చినప్పుడు నేను నృత్యం చేస్తాను కదా, నాకన్నా అద్భుతంగా చేస్తున్నాడు నారదుడు, ఏమైపోయింది అని చెప్పి ఏయ్ నారదా అన్నాడు. అంటే ఈయన అసలు ఏమి బాహ్యంలో లేడు. ఈయన బాహ్యంలో లేడు, తన్మయంతంలో ఊగిపోతూ నృత్యం చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. పరమశివుడు అంటున్నాడంట, సోదరా ఏమైందా నీకు అంటున్నాడు. ఏం అసలు బాహ్యంలో లేడు, భావంలో ఉన్నాడు. పోయి శివుడు గట్టిగా నారదుని పట్టేసుకున్నాడంట. నారదా ఏమైంది? కొంచెం అట్లా అరిస్తే మీరు నిద్ర మేలుకుంటాడు పోయేవాళ్ళు. నిద్ర కథ అది మీకు తెలుసో తెలీదు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. లంకలో యుద్ధం జరిగినప్పుడు కుంభకర్ణుని చంపిన తర్వాత నిద్రాదేవి వెళ్ళి రాముల వారితో దుఃఖించిందంట. స్వామి, నాకు ఉండేది ఒకే ఒక డిసైపుల్ శిష్యుడు, ఆయన మీరు చంపేశారు, ఇంకా నాకు శిష్యులే లేరు, ఫాలోవర్సే లేరు అని చెప్పి చాలా దుఃఖించిందంట నిద్రాదేవి. అప్పుడు రాముల వారు చెప్పారంట, కలత చెందద్దమ్మా, నా కథ ప్రారంభమైనప్పుడు నిద్రించే వాళ్ళు నీ దాసులు అవుతారు, నిద్రను జయించి నా కథ విన్న వాళ్ళు నా రామదాసులు అవుతారని చెప్పి. మీరు ఎంతమంది నిద్రదాసులు అవుతారు, రామదాసులు అవుతారు చెప్పండి. అప్పుడు వెళ్ళి గట్టిగా పట్టుకుంటే తేరుకున్నాడు నారదుడు. తేరుకుంటే
ఏంటి సోదరా ఏంటి అన్నాడు. ఏంటిది, ఏంటి నృత్యం ఏంటి, ఏమన్నా పిచ్చి ఏమన్నా పట్టిందా నీకు? పిచ్చి గిచ్చి కాదు స్వామి, నేను వైకుంఠానికి వెళ్ళాను, స్వామి ప్రసాదం దొరికింది నాకు అన్నాడు. అరే సోదరా, మరి నాకు నువ్వు ఒకటి తినేసావా? అప్పుడు గుర్తు రాలేదు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అయ్యేది. నాకు లేకుండా ఒక్కడిని తినేసావా? ఏం చేత్తో తిన్నావు? ఏం చేత్తో తింటాం స్వామి, కుడి చేత్తోనే తింటాం కదా, ఆ చెయ్యి చూపించన్నాడు. శివుడు గట్టిగా చేయి పట్టుకుంటే ఆ గోట్లో ఒక మెతుకు కనిపించింది అనమాట. ఆ మెతుకు తీసి ఈయన నోట్లో వేసుకున్నాడు. ఎప్పుడైతే శివుడు ఆ మెతుకు తీసి నోట్లో వేసుకున్నాడో ఈయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారదుడికి భయం వేసిందంట. ఇదేంటిది, ఈయన ప్రళయం చాలా టైం ఉంది కదా, ఇంకా ముందే వచ్చేసినట్టుగా చిందులు వేసేస్తున్నాడు, ఇదేమన్నా నా వల్ల జరిగిందని చెప్పి నా మీద ఏమన్నా నిందేస్తారేమో అని చెప్పి ఆయన పారిపోయాడంట. ఈ లోపల పార్వతీదేవి వచ్చిందంట. వచ్చి నాథ నాథ ఏంటి అనిందంట. నాథ లేదు, ఏం లేదు. ఈయనేమో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన తన్మయత్వంలో నృత్యం చేస్తూ నామం చేస్తూ ఉంటే పార్వతీదేవి వచ్చి ఎట్లాగా శివుడు నారదుని పట్టుకున్నాడో ఇవి గట్టిగా పట్టిస్తుంది. పట్టుకుంటే తేరుకున్నాడు. ఏమైంది స్వామి, ప్రళయానికి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ప్రళయ తాండవం చేస్తున్నాను, ఏమైంది? అదే ఏం లేదు, నారదుడు వైకుంఠానికి వెళ్ళాడంట, అక్కడ ప్రసాదం లభించిందంట. ఏమయ్యా నాకు లేకుండా అంటే మర్చిపోయాను అన్నాడు. ఆ చేయి పట్టుకొని చూస్తే గోట్లో మెతుకు దొరికింది, అది నేను నోట్లో వేసుకున్నాను. మరి నా సంగతి ఏంటది? నా సంగతి ఏంటి? అర్ధనారీశ్వరుడు అంటే అర్థం లేదు స్వామి అనేదంట. అప్పుడేం గుర్తు రాలేదు దేవి అన్నాడంటే. అట్టయితే మీ మీద నేను అలుగుతున్నానని చెప్పి పోయి తపస్సు కూర్చున్నాను. ముల్లోకాలు స్తంభించిపోయాయంట. దేవతలందరూ వెళ్ళి నారాయణుణ్ణి అయ్యా మీతో తపస్సు చేస్తుంది అనుగ్రహించండి అంటే, అప్పుడు వచ్చి స్వామి అనుగ్రహిస్తే, ఎందుకమ్మా ఇదంటే, నాకు ప్రసాదం మీది పెట్టకుండా ఆయన ఒక్కడే తీసుకున్నాడు. అట్లా జరిగిందా? పూరీ క్షేత్రంలో 56 రకాల వంటలు నాకు నైవేద్యంగా పెడతారు. నాకు నైవేద్యం అయిన తర్వాత విమలదేవిగా నీవు అక్కడ విరాజమానమవు సోదరి, ప్రతిదీ కూడా నీకు వస్తుంది ప్రసాదం. అప్పుడు పార్వతీదేవి అనిందంట, స్వామి మరి ప్రసాదం నాకు వస్తుంది, మరి నా బిడ్డల సంగతి ఏంటి అనిందంట. అంటే స్వామి అనుకున్నాడంట, ఒక కార్తికేయుడు ఒక గణేశుడే కదా, ఇద్దరే కదా, వాళ్ళకేముందమ్మా 56 ఐటమ్స్ కదా నాకు నైవేద్యం పెట్టేది, వాళ్ళకేం కరువు అన్నాడు. కాదు స్వామి, నా బిడ్డలంటే ఈ భువనానికి, ఈ భౌతిక జగత్తుకు నేను తల్లిని, ఈ భౌతిక జగత్తులో పుట్టిన ప్రతి ఒక్కడు నా బిడ్డే. పూరీ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రసాదం నా ప్రసాదం లభించాలా అని చెప్పిందంట. తదాస్తు అన్నాడు. అందుకనే పూరిలో అన్ని రకాల వంటలు, ఎప్పుడు పోయినా కానీ ప్రసాదానికి దొరకలేదు అనేటువంటి పరిస్థితే ఉండదన్నమాట. సో ఈ రకంగా అక్కడ ఆ ప్రసాదం, ఈ లోపల శివుడు వచ్చాడు. నేను ఎక్కడ ఉండాలి స్వామి అన్నాడంట. భగవంతుడు చెప్పాడు, ఆమె పెట్టకుండా తిన్నావు కాబట్టి నీకు శిక్ష, ఆమె దగ్గర ఉండడానికి లేదు, ముందు ఎక్కడ ఉందని చెప్పాడు. లింగరాజు అక్కడ భువనేశ్వరంలో. సో ఈ రకంగా ఆ ప్రసాదం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. పూరీ క్షేత్రం చాలా ప్రత్యేకమైనటువంటి. తర్వాత రథయాత్ర ప్రత్యేకించి వీళ్ళందరూ కూడా, కృష్ణుడు బృందావనంలో 10 సంవత్సరాల 7 నెలలు ఉన్నాడంట. బృందావనంలో కృష్ణుడు 10 సంవత్సరాల 7 నెలల వయసులో మథురకు వెళ్తూ నేను మళ్ళా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. మరి మథురలో ఆయన దగ్గర దగ్గర 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నాయి. 28 సంవత్సరాల వయసులో ఆయన
ద్వారకకి వెళ్ళాడు. మళ్ళా కురుక్షేత్రానికి ఆయన వచ్చేసరికి 125 సంవత్సరాలు భగవంతుడు. ఈ 100 చిల్లర సంవత్సరాలు యశోదమ్మ రోజు కృష్ణునికి వెన్న చిలికేదంట, రోజు తినుబండరాలు చేసేదంట, రోజు ఏ రకమైనటువంటి దుస్తులు వెయ్యాలా అని చెప్పి ఏర్పాట్లు చేసేదంట, రోజు ఎటువంటి ఆభరణాలు వెయ్యాలా అని. అంటే 100 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళందరూ కూడా కృష్ణుడు రేపు వస్తాడు అని చెప్పి అందరూ ప్రిపరేషన్లో ఉన్నారన్నమాట. ఈ రోజు కూడా వాళ్ళు కృష్ణుడికి ఏర్పాట్లు చేయడం మానలేదంట, ఆశతో ఉన్నారు. వస్తాడు కృష్ణుడు, మళ్ళా వస్తాడు. అంత వేగంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ప్రాణాలు వదిలేయచ్చు కదా అని ఎవరన్నా సందేహం కలగచ్చంట. వాళ్ళు ప్రాణాలు వదలకుండా ఆ ప్రాణాలు నిలుపుకొని అన్ని సంవత్సరాలు వేచి ఎందుకు ఉన్నారు అంటే, చెప్పాడు కదా వస్తానని, పొరపాటున వస్తే మనం లేకపోతే కృష్ణుడు కంపదిద్దుతాడేమోనని చెప్పి ప్రాణాలు నిలుపుకొని ఆయన కోసం వేచి ఉన్నారట ఆ బృందావన వాసులందరూ కూడా. వారందరూ ఆ రకంగా వేచి ఉంటే కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత, సూర్యగ్రహణం తర్వాత కురుక్షేత్రానికి వస్తానని చెప్పి సందేశం పంపించారు. అప్పుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి కురుక్షేత్రానికి వచ్చారు. వస్తే అది చాలా బాగుంటుంది లీల. ఇంద్రుడు ఒకసారి అడిగాడంట నారదముని, బాలముకుందుడు బృందావనంలో లీల చేసినప్పుడు నేను యుద్ధానికి వచ్చాను, ఆయన సరిగ్గా చూడాలి. ఎందువల్లంటే ఆయన నేను పైనుంచి వర్షం కురిపిస్తా ఉంటే గిరిగోవర్ధన పర్వతాన్ని అయితే నిలబడుకున్నాడు, దాని కింద ఉన్నాడు, నాకు పెద్ద కనపడలేదు. ఇప్పుడు ఏమన్నా బాలముకుందుడిని ఏమన్నా చూసే అవకాశం ఏమన్నా ఉందా నారద అన్నాడంట. సరైన టైంలో అడిగేవయ్యా నువ్వు, రా నాతోటి కురుక్షేత్రానికి అని చెప్పాడంట. కురుక్షేత్రానికి తీసుకుని వెళ్ళాడంట. వీళ్ళందరూ వచ్చారు కదా, ఫస్ట్ గోపాలుడు వచ్చారు, కృష్ణుని చూడాలని చెప్పారు. బృందావనంలో గ్రామీణ బాలుడిలాగా ఉండేవాడు గోపాలుడు. ఇక్కడ వచ్చేసరికి ద్వారకాధీశుడు చక్రవర్తి, ఫుల్ సెక్యూరిటీ ఉంది, సైనికులు అందరూ కూడా శూలాలు పెట్టుకొని. వీళ్ళు రే మనము కృష్ణుని చూడగానే చాలా రోజులైంది ఆడుకునే, కోతుకొమ్మచ్చి ఆడుకుందాంరా కృష్ణుడితో. కోతుకొమ్మచ్చి కాదురా, ఊళ్ళు దుర్గులాగా. ఈ ఊళ్ళో వెళ్ళారు పాపం. అక్కడికి వెళ్ళేసరికి సైనికులు, ఎవడరా మీరు? ఎవడు రాను, మేమెవరో చెప్పామంటే అయిపోయింది నీ పని. చెప్పారండి, ఎవరు మీరండి? మేము కృష్ణుని ఫ్రెండ్స్. అవనే గోచీలు కట్టుకునే దానికి కూడా బట్టలు సరిగ్గా లేవు, పోయి కృష్ణుడు ఫ్రెండ్సా? పోనీ నుంచి వెళ్తాను. ఇదేంట్రా కృష్ణుడు స్నేహితులు అని చెప్తే రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ వేస్తారు అనుకుంటే నన్ను గదవాయించుతాను, వేశారేంట్రా? ఈ లోపల గోపికలు వచ్చారు. వాళ్ళు పాపం నిద్రాహారాలు మానేసి చిక్కి శల్యం అయిపోయారు. ఎప్పుడు ప్రాణం వదిలేస్తారో తెలియదు. వేలికి వేసుకునే ఉంగరాలు చేతులకు గాజులు అయిపోయారు, అంత చిక్కి శల్యం అయిపోయారు. ఆ సైనికుల దగ్గర వచ్చేసరికి వాళ్ళు, ఎవరమ్మా మీరు? వాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ, మేమా అండి కృష్ణుని ప్రియురాళ్ళమండి. ఏంటే ప్రియురాళ్ళ? ఎప్పుడు ప్రాణం పోతో తెలియదు కానీ అంటున్నారా? ప్రియురాళ్ళ మీరే? పండుగ నుంచి అన్నారు. ఈ లోపల నందబాబా యశోదమ్మ వచ్చారు. వస్తే వాళ్ళు సైనికులు వీళ్ళేమి అడగకుండానే ఏమన్నారు తెలుసా? మొదట కోతి మూకు వచ్చింది, స్నేహితులు అన్నారు. తర్వాత ఏమో చిక్కి శల్యమైనటువంటి బక్క చిక్కిన స్త్రీలు వచ్చారు. వాళ్ళేమో ప్రియురాళ్ళు అన్నారు. మీరు తల్లిదండ్రులని చెప్పద్దు, మాకు పోటీ ఇక్కడి నుంచి అని చెప్పి నందబాబా యశోదమ్మ అనేసరికి అప్పటిదాకా ఎంతో కలలు గంటూ వచ్చినటువంటి యశోదమ్మ ఒకరోజు 2 రోజులు కళ్ళు కాదు, 100 సంవత్సరాలు ప్రతిరోజు వంటలు వండేది, ప్రతిరోజు వెన్న చిలికేది, ప్రతిరోజు బట్టలు సిద్ధం చేసేది, ప్రతిరోజు నగలన్నీ కూడా రేపు సోమవారం తెల్ల రంగు బట్టలు వేస్తాను, మంగళవారం ఇంకో రంగు బట్టలు వేస్తాను, వాటికన్నిటికీ తగినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా
ఆమె చూస్తూ కళ్ళు కాయలు కాస్తూ రాత్రి దాకా కృష్ణుని కోసం విరహంలో నా కన్నయ్య వస్తాడు, నా కన్నయ్య వస్తాడు, నా కన్నయ్య వస్తాడు, కన్నయ్య వస్తాడు అని చెప్పి కలవగలిగినటువంటి ఆ యశోదమ్మ ఒక్కసారి నేను చీదరించుకునేసరికి తట్టుకోలేక హృదయం అగ్ని పర్వతం లాగా బదులైపోయింది. కింద పడిపోయి హృదయాన్ని మోదుకుంటూ గోపాలని బిగ్గరగా పిలిచింది. మీ కొత్త తెలిసింది అంట పిలిస్తే వస్తాడంట. ఒక్కసారి పిలవండి. వీళ్ళు ప్రసాదం పెట్టాలి, అర్థమైపోయింది. నేను ఉదయం నుంచి అరుస్తా, నేనంటే చెప్పాను అంటే మైకుంది అంటారేమో. ఎప్పుడైతే యశోదమ్మ అట్లా కిందకి ఒరిగిపోయి హృదయాన్ని మోదుకుంటూ గోపాలని పిలిచిందో, లోపల యజ్ఞం జరుగుతూ ఉంది, వేదఘోష జరుగుతూ ఉంది, శంకరావాలు పూరిస్తూ ఉన్నారు. కృష్ణుడు టక్కన లేచాడు. బలదేవుడు అంటున్నాడు, మధ్యలో వెళ్ళిపోతే తాతగారు ఏమన్నా అనుకుంటారేమో, చెయ్యి తెలియచేసుకున్నాడు. ఆ యొక్క కథవు జరిగేటువంటి ప్రదేశం నుంచి బయటకు వచ్చేసాడు అన్నమాట. వస్తే ఆ యశోదమ్మ గుండెలు మోదుకుంటూ గోపాల్ 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 అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యశోదమ్మ ఒడిలో ఒరిగిపోయాడు. గట్టిగా అమ్మని పట్టుకొని ముద్దులు పెట్టేస్తూ, అయ్యామే ఆగయ్యాము, అమ్మ నేను వచ్చేసాను, అమ్మ నేను వచ్చేసాను, అమ్మ నేను వచ్చేసాను. అప్పుడు ఇంద్రుడితో నారదుడు అంటున్నాడు, చూడవయ్యా గోపాల్, చూడు మళ్ళా ఛాన్స్ లేదు ఇంకా చూడటానికి బాలగోపాల్, మళ్ళా లేదు. అప్పుడు తనివి తీరా ఇంద్రుడు చూశాడు. తర్వాత మరుసటి రోజు అందరు కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత చక్కగా ఏదో తిన్నారు, అంతా అయిపోయింది. మరుసటి రోజు వీళ్ళందరూ మీటింగ్ పెట్టారు. గోపాలు, గోపికలు, బృందావన వాసులందరూ నందబాబాతో, నందబాబా మరి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణుడి బృందావనానికి తీసుకురావాలి, బృందావనానికి తీసుకురావాలి. ఖచ్చితంగా. ఈ నందబాబా వెళ్ళి కృష్ణుడిని చూడంగానే ఆయన కూర్చొని మర్చిపోయేవాడు. నయనం మధురం బదనం మధురం వేణు మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతి మధురం మధురం. అంటే ఎవరికి కూడా ఆ బృందావనంలో చెట్లు ఆ కృష్ణుని చూసినప్పుడు కొమ్మ విరిగిపోద్దంట. ఎందుకంటే ఆయన పాదాలు కొంచెం స్పృశించాలని చెప్పి చెట్టు కొమ్మ విరిగిపోయి పాదాల దగ్గర పడిపోతుందంట. ఆ గడ్డి పోసులు అనుకుంటా ఉంటాయంట. కృష్ణుడు అడుగులు అటు ఇటు వేస్తున్నాడు, నా మీద వేస్తాడో లేదా, నా మీద వేస్తాడో లేదా, ఆయన పాదం నా మీద వేస్తాడా లేదా. గట్టి పోసులు అక్కడ ఉన్నటువంటి లతలన్నీ కూడా అనుకుంటూ ఉంటాయంట. ఏమని అంటే, నేను కొంచెం పొడవుగా పెరుగుంటే బాగుండేది, అటు పక్కగా నడుస్తున్నాడు కృష్ణుడు, ఆయన పాదాలకు తాకుండేవాడి కదా, కొంచెం పొడవుగా పెరుగుంటుంటే పొట్టిగా ఉన్నాను నేను లత అనుకుంటుందంట. అక్కడ ఉండేటువంటి పక్షులన్నీ కూడా కళ్ళు రెప్పలు ఆడకుండా అట్లా చూస్తూ ఉంటాయంట. నెమళ్ళు పురులు విప్పి వృత్తి చేసి ఆ కృష్ణుడిని తన యొక్క ఆ పురులు విచ్చుకున్నటువంటి దీంట్లో ఆయన కప్పుకునేదానికి నెమళ్ళు ప్రయత్నిస్తూ ఉంటాయంట. ఆ జింకలైతే ఆయన మురళి వాయిద్యానికి తన్మయత్వంలో ఊడిపోతూ ఉంటాయంట. ఆ బృందావనంలో ఉన్నటువంటి జింకలని కూడా ఈ రకంగా ఆ కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. ఆ బృందావనంలో ఉన్నటువంటి సకల చరాచర జీవులన్నీ కూడా ఆ కృష్ణుని యొక్క భక్తుల్లో మునిగిపోయి ఉంటాయంట ఆ బృందావనంలో. ఈ నందబాబ కృష్ణుడిని చూడగానే అట్లా చూస్తూ మర్చిపోతాడు. సాయంత్రం అయ్యేసరికి కన్నయ్య అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నాన్నగారు ఎందుకు వచ్చాను చెప్పండి. నేను బృందావనానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈయన చాలా భయస్థుడు. ఎవరు? కృష్ణుడు. నాన్నగారు చీకటి పడిపోయింది, అరణ్యంలో మృగాలు ఉంటాయి, చాలా భయం మృగాలంటే. ఇందాక అమ్మకేం చెప్పాడు? అరే కోతులకు వెన్నెవర్రా తినిపించింది కన్నయ్య అంటే, వాటిని సృష్టించినోడు తినిపించాడు అన్నాడు. ఈ మృగాలను సృష్టించింది ఎవరు? ఈయనే కదా. మరి ఈయనకేం భయం? తప్పించుకునేదాన్ని. నాన్నగారు
మృగాలు ఉంటాయి, వద్దు. పైపెచ్చు దొంగలు కూడా ఉంటారు తెలుసా, దొంగలు కూడా ఉంటారు. ఈయనకన్నా పెద్ద దొంగ ఎవరు చెప్పండి? చోరాగ్రగణ్యుడు, చోరులోకి అగ్రగణ్యుడు అంట. దానికి కూడా ఒక తమాష లేదు జరుగుతుందంట. యశోదమ్మ అంటుందంట, ఎంత చెడ్డ పేరు చేస్తున్నావు కన్నయ్య, అందరూ అంటున్నారు చోరుల్లో నంబర్ 1 దొంగ నువ్వు అని చెప్పి ఎంత చెడ్డ పేరు తెస్తున్నావు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అమ్మ అసలు మీ పూర్వీకుల కథ గురించి ఏమైనా తెలుసా నీకు? మీ పూర్వీకుల గురించి ఏంటి? మీ తాతగారి పేరు చెప్పండి అంట. ఆయన తాతగారి పేరు చెప్పంటాడు, ఆయన తాతగారి పేరు చెప్పంటాడు. 3 తాతగారి పేరు చెప్పేసరికి చోరు ఠాకూరు ఏదో పేరంట ఆయన. అటువంటి ఆయన వంశంలో పుడితే ఇంకా నేను చోరుడు కాకపోతే ఇంకేమవుతానమ్మా, నాదేం తప్పలేదు, మన వంశం తప్పది అంటాడంట. యశోదమ్మకి ఏం అర్థం కాదు ఇది. సో ఈ రకంగా దారిలో చోరులు ఉంటారు. అందుకని ఉదయం మార్నింగ్ సేఫ్ జర్నీ సేఫ్. మళ్ళా ఈయన నందబాబా మాస్టర్ రోజు వస్తే ఆయన చూడంగా నేను కూర్చోడం మర్చిపోయాను. సాయంత్రం మళ్ళీ అడిగితే మళ్ళీ ఇదే కథ, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఈయన నరసింహుడు. యశోదమ్మ తాటికి బంధించేస్తుంది. బలదేవుడు గోపాలతో ఎక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే ఎవరో వచ్చి చెప్తారు చెవులు, కృష్ణుడిని తాటితో రోడ్డుకి బంధించేశారు అంటే ఈయనకు ఎక్కడ లేని ఉద్రేకం వచ్చేస్తుంది. బలదేవుడు, నా సోదరుని ఎవరు బంధించింది? నా సోదరుడు ఎవరనుకున్నాడు? నారాయణుడు, నరసింహుడు, నేనెవరు? అనంతుడి, అనంతమైన అగ్నితోటి బృందావనాన్ని దహించి వేస్తాను. నా సోదరుని ఎవరు బంధించింది? అప్పుడు ఆ గోపాలుడు మెల్లిగా, అమ్మ యశోదమ్మ అంటే, ఈ ముక్క ముందు చెప్పచ్చు కదా పనికి పనుడు, ఈ ముక్క ముందు చెప్పచ్చు కదా, అమ్మ అయితే నేనేం చేస్తాను. అయినా కానీ అసలు ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తాడంట. అక్కడికి వెళ్తే ఆయన అమ్మ రోటికి కట్టేస్తుంది. ఈయన నల్లని వాడు ఆ కళ్ళకునే కాటికంతా కూడా ఏడుస్తూ అని చెప్పి నాటకాలు వేస్తూ ఆ కాటికంతా ముఖానికంతా పూసుకొని అప్పుడు బలదేవుడు వచ్చాక నిలబడుకుంటాడంట. నిలబడుకునేసరికి అంటాడంట. అంటే బలదేవుడు అంటాడు, మళ్ళా మర్చిపోతాడు అమ్మని. మయ్యా యశోదా, నా సోదరుడు ఎవరనుకున్నావు? నారాయణుడు, నరసింహుడు, ఈ రకంగా బంధిస్తాడా? అప్పుడు యశోదమ్మంటే, ఏంటే నరసింహుడా, పిల్లి మీ ఆమంటే పరిగెత్తుకుంటూ వచ్చిన పొంగుతో వెనకాలతో అనుకుంటాడు. నరసింహుడా పోయి ఇక్కడి నుంచి. అప్పుడు అంటాడంట, అంటే ఇంకెవరన్నా అయ్యి ఉంటే వాడు కొత్త తీర్చేవాడు. అమ్మ నేనేం చేస్తాను, వస్తాను టాటా అని చెప్పి వెళ్ళిపోతాడు బలదేవుడు. సో ఈ రకంగా చమత్కారమైనటువంటి లీలలాయి. నందబాబా 6 నెలలు గడిచిపోతాడు. వీళ్ళందరూ ఓపిక సహనం అన్ని నశించి వాళ్ళు చెప్తారంట, మీ వల్ల కాదు బృందావనానికి ఆయన తీసుకురావడం, మేమే వెళ్తున్నామని చెప్పి మూకుమ్మడిగా వెళ్ళిపోయి ఆ కృష్ణుణ్ణి, బలదేవుణ్ణి, సుభద్రని తాళ్లతో బంధించి రథాల మీద కూర్చోబెట్టి తాళ్లతో బంధించేసి ఆ రథాలని ఈడ్చుకుంటూ బృందావనానికి వస్తారు. ఒక సందర్భంలో ఏం చెప్తారంటే అట్లా వచ్చినట్టు చెప్తారు. ఇంకో సందర్భంలో మానసికంగా వాళ్ళు ఆ రకంగా బంధించి మనసులో తీసుకొని వచ్చారంట రాధారాణి. వీళ్ళందరూ కూడా ప్రేమ అన్నటువంటి తాటితోటి బంధించి తీసుకొని వస్తారంట బృందావనాన్ని. సో ఆ రకంగా కురుక్షేత్రం వచ్చి పూరి మందిరం, గుండీచా మందిరం వచ్చి బృందావనం. సో ఆ లీలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ రథయాత్ర అన్నటువంటిది జరుగుతుంది అన్నమాట. అక్కడ ఎవరయ్యా రథయాత్రలో పాల్గొనేది అంటే గోపాలుడు, గోపికలు. ఈ కృష్ణుడు, బలదేవుడు, సుభద్రని రథాల మీద బంధించి తీసుకొని వాళ్ళు బృందావనానికి వస్తారు. దాన్ని పురస్కరించుకునే ఈరోజు మన భాగ్యం. స్వామి ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల ఆయన ఈ సంస్థని స్థాపించకపోతే అసలు జగన్నాథుడి గురించి మనకు తెలుసుండేదే కాదు. సో ఆయన ఈ సంస్థ స్థాపించడం వల్ల ప్రపంచమంతా జగన్నాథుడి గురించి తెలుస్తుంది. నేను మధ్యాహ్నం కూడా చెప్పాను, దగ్గర దగ్గర 4000 నగరాల్లో జగన్నాథ రథయాత్ర ఈ 10 రోజుల్లో జరుగుతుంది ప్రపంచమంతా. సో ఈ యొక్క జగన్నాథ రథయాత్ర ఈరోజు అద్భుతం. మొదలైన దగ్గర నుంచి చివరి వరకు కూడా
ఎంతో అద్భుతంగా జరిగింది. భక్తులు కూడా నేను గమనించాను, ఎంతో భక్తి పారవస్యంతో ఆ నామ సంకీర్తనలో నిమగ్నమైపోయి ఆ జగన్నాథుని తీసుకొని రావడం జరిగింది.